మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతుల ఇంట్లో చోరీ కేసులో దర్యాప్తు కొనసాగుతోందన్నారు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్. నేపాలీ గ్యాంగ్ను పట్టుకునేందుకు 6 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. సెల్ ఫోన్ డేటా సిగ్నల్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని వివరించారు. నకిలీ పేర్లతో తప్పుడు సమాచారంతో నేపాలీ ముఠా రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్ష్మి దంపతుల ఇంట్లో చేరినట్లు గుర్తించామన్నారు. చోరీ చేసిన తర్వాత ఆటోలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లి అక్కడి నుండి ఢిల్లీకి, అటు నుంచి నేపాల్ వైపుకు వెళ్లినట్లుగా గుర్తించామన్నారు డీసీపీ శ్రీధర్. అయితే మా ఎదురుగా ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉన్నారు, సార్ మేడము, ఆమె డాక్టరు, సార్ ప్రొఫెసరు. మొన్న నైట్ 8:30కి నేపాల్ గ్రూప్ను పెట్టుకున్నారు. 15 days బ్యాక్ ఇప్పుడు పనోళ్ళలాగా. వాళ్ళు ఇంకా ఒక 4గురిని తీసుకొచ్చి రాత్రి గేట్లకు తాళాలు వేసేసి వాళ్ళని చేతులు కట్టేసి మత్తు అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మొన్న 8:30కి ఇన్సిడెంట్ అయితే నిన్న వాళ్ళు 4 o'clockకి మా పనోడు రోడ్డు మీద వెళ్తుంటే హెల్ప్ అని అరిస్తే వచ్చి తీశారు. తీసి 100కి డైల్ చేశారు. డైల్ చేసిన తర్వాత అంతా వచ్చి కమిషనర్ గారు, తర్వాత డీసీపీ గారు, అందరూ పెద్ద పెద్ద అఫీషియల్స్ అందరూ వచ్చి చూశారు. అయితే మేము కోరుకునేది ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకున్నాం, అయినా ఇట్లా అవుతున్నదంటే అందరూ మా ఇంట్లో కూడా ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉన్నారు, అందరూ ఆర్మీ వాళ్ళు, రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు. మాకు సెక్యూరిటీ ఎంత పెట్టుకున్నా సరే కొద్దిగా భయంగానే ఉంటున్నది. ఆ పనవాళ్ళే చుట్టూరు మొత్తం కనిపెట్టి పాప మా మేడం గారు ఏదో ఫంక్షన్ ఉందని గోల్డ్ పెట్టుకున్నారు, అది చూశారు వాళ్ళు. చూసి మళ్ళీ ఇంకా వేరే బ్యాచ్ని కూడా పిలిపించి, మా సెక్యూరిటీ వాడు జాగ్రత్తగానే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే పనోడు అని చెప్పి వాడు అలో చేశాడు, వీళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళని అలో చేశాడు. 2 వచ్చారు, తర్వాత 4గురిని పిలిచారు. వాళ్ళు ఎందుకు వచ్చారు కొత్త వాళ్ళు అంటే మా ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది అని చెప్పి పనవాళ్ళు పిలిచారంట. ఎంత అమౌంట్ గోల్డ్ ఎంత? గోల్డ్ దగ్గర 1 kg పైన పోయినట్టు తెలిసిందండి. పాప వాళ్ళకి పైన కూర్చుని లక్ పార్టీ ఏంటంటే మీరు ఏం కావాలంటే అది తీసుకెళ్ళండి, మమ్మల్ని ఏం చేయొద్దంటే వదిలేశారు. లక్ అదే. उनके साथ कल एक बड़ी दुर्भाग्यपूर्ण घटना हुई है कि शाम को 8:30 बजे उनके घर में जो वॉचमैन रहते थे, शायद वो नेपाल के ही थे, और उन्होंने कहा कि हमारे बच्ची का बर्थडे है तो हम कुछ गेस्ट यहाँ बुला रहे हैं. तो वो गेस्ट आए यहाँ, इनके साथ हमारे वॉचमैन ने पूछा भी कि कहाँ जा रहे, तो उन्होंने परमिशन दिया कि ठीक है हमारे बच्चे का बर्थडे है, तो आए, अंदर आके बर्थडे मनाया. उसके बाद जो हमें पता चला, जो ही मुरली मोहन साहब खाना खाने बैठे थे, खाना खा भी लिया था, कुर्सी में बैठे बैठे ही उनके हाथ पांव बांधने की कोशिश किया और फिर मैडम को बांधा, उनको दोनों को अंदर एक रूम में बंद कर दिया. शाम को 8:30 बजे करीब की ये बात है. अगले दिन सुबह तक कोई पता नहीं चला. दोपहर बाद 3 बजे मुरली मोहन साहब को थोड़ा होश आया. बाद में पता चला कि उनको कोई ड्रिंक दिया था, कोई दवाई पिलाई थी, उसकी वजह से बेहोश हो गए थे. और जो हमने देखा उनके बॉडी पे भी पूरी स्वेलिंग आई हुई थी, हाथों में स्वेलिंग था, उनके हाथ पांव बांध रखे थे, मैडम के भी हाथ पांव पीछे बांध रखे थे, वो बेचारी उठ नहीं पा रही थी. फाइनली पता ये लगा कि काफ़ी उनका नुकसान हुआ है, सोना गया है, कुछ और ऑर्नामेंट भी गए हैं, बाकी घर का सामान पूरा अस्त व्यस्त था. जो हमने देखा बुरा हाल था घर का, और बस किस्मत अच्छी थी कि जान उनकी बच गई, अगर जान भी जा सकती थी इस मामले में. जहाँ तक सिक्योरिटी का सवाल है, हमारी कॉलोनी में सिक्योरिटी, गेट में सिक्योरिटी है, अच्छा सिक्योरिटी है, बढ़िया देख रहे हैं, मगर अंदर की जो हमारी रेकी पार्टी है वो नहीं है, वो हम रेकी नहीं लगा पाए हैं, ना ही बाहर से कोई रेकी आती है चेक करने के लिए. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ లో నేపాలీ ముఠా దోపిడీ కలకలం సృష్టించింది. జూబ్లీహిల్స్ మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు దర్యాప్తులో ఉండగానే మరో నేపాలీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. కౌకూరు గోల్ఫ్ ఎన్కేలేవ్ లో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, విజయలక్ష్మి దంపతులు ఉంటున్నారు. 10 రోజుల క్రితమే ఈ ఇంట్లో నేపాలీ జంట పని మనుషులుగా చేరారు. ఇటీవల బంధువుగా ఇంట్లో చేరింది మరో నేపాలీ మహిళ. ఈ నెల 11న బర్త్డే వేడుకల పేరుతో ఇంట్లోకి వచ్చారు ముగ్గురు. పుట్టినరోజని వారికి కేక్ కొనిపించారు ప్రొఫెసర్ దంపతులు. వేడుకల పేరుతో ఇంట్లో దోపిడీకి ప్లాన్ చేసి అమలు చేసింది ముఠా. ప్రొఫెసర్ దంపతులు భోజనం చేస్తున్న సమయంలో వెనుక నుంచి దాడి చేశారు. దంపతులను బెదిరించి చేతులు కట్టేశారు దుండగులు. ఇంట్లోని నగలు, విలువైన వస్తువులను దోచుకుంది ముఠా. దోపిడీ తర్వాత దంపతులకు మత్తుమందు ఇచ్చి గదిలో బంధించారు దుండగులు. ఆపై అన్ని గేట్లకు తాళాలు వేసి పరారయ్యారు. మత్తు ప్రభావంతో నిన్న మధ్యాహ్నం వరకు తేరుకోలేదు దంపతులు. మత్తు నుండి తేరుకొని కిటికీ నుంచి అరవడంతో తలుపులు తెరిచారు కాలనీ వాసులు. దోపిడీలో మొత్తం 7గురు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మల్కాజ్గిరి సిపి సుమతి,
సీసీ ఫుటేజీ పని మనుషుల వివరాలపై ఆరా తీస్తున్నారు. మొన్న నైట్ ఇంట్లో నేపాలీ మేడ్ సర్వెంట్ ఉండే వాళ్ళు 5-6 మంది వచ్చి నైట్ 8:30 నైట్లో వాళ్ళని అటాక్ చేసి మొత్తం కట్టేసి ఒక 75-80 తులాస్ గోల్డ్, ఒక 20 కేజీస్ సిల్వర్, 30,000 క్యాష్ వెహికల్తో పారిపోయారు. మొత్తం వాళ్ళని కట్టేసి మా బావగారికి మొత్తం మంది ఇచ్చారు. వాళ్ళను ఒక రూమ్లో వేసేసి బయటకి లాక్ వేశారు. ఇక మొత్తం మెయిన్ సీసీ కెమెరాలు ఉన్నాయన్నీ పీకేసి ఆ డీవీఆర్ అన్ని వాటర్లు వేసేసి మొత్తం ఉన్న ఏం దొరికినాయి అన్నీ లూటీ చేసుకొని ఒక 4-5 అవర్స్లో వాళ్ళు పారిపోయారు. నిన్న వాళ్ళు వీళ్ళు 15 డేస్ ఏప్రిల్ 24th వచ్చారు. వాళ్ళ ఆధార్ కార్డు లేదు. ఒకడైతే నేపాలీ భీమ్ అన్నట్టు ఉన్నాడు ఏజెంట్, వాళ్ళ త్రూ వచ్చారు. అయితే రాత్రి నేను వీళ్ళకు అసలు ఓసలేదు, మా బావకి లిక్విడ్ ఇచ్చారు. రాత్రి అంతా వాళ్ళ కరెంట్ అంతా మెయిన్ ఆఫ్ చేశారు. వాళ్ళు అదే ఒక బెడ్రూమ్లో ఉండే. ఆ బెడ్రూమ్లో వీళ్ళే కట్లు ఉన్నాయి కదా, ఒకళ్ళు చేసుకొని ఊడదీశారు. నిన్న మార్నింగ్ నుంచి పిలుస్తుంటే ఎవరు పలకడం లేదు. లాస్ట్ 3 o'clock ఒక అబ్బాయి రోడ్డు పడుతుంది కాబట్టి అబ్బాయి ఆ సైడ్ వస్తే మా బావగారు పిలిస్తే వాడు వచ్చి చూస్తే అన్ని లాక్ ఉన్నాయని వాడు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చాను. వచ్చి 100 నెంబర్ పోలీస్కి ఫోన్ చేసి వాళ్ళందరూ వచ్చి డీసీపీలు కమిషనర్ వచ్చి అంతుంది వాళ్ళని ట్రాక్ చేస్తారు. ఆల్రెడీ ట్రేస్ అవుట్ అయింది. వాళ్ళ లేడీ ఫింగర్ ఆల్రెడీ ఆమె 3 years కింద మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అదే ఇలాంటిది క్రైమ్ చేస్తే ఆమె జైలు కూడా పోయిందంట. ఆమె ఇక్కడ ఏం చెప్పింది మమతా అని చెప్పింది, కానీ ఆమె ఒరిజినల్ పేరు మీనా బహదూర్. సో ఆల్రెడీ షీ డెడెడ్ క్రిమినల్. ఆమె ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి పోయింది, మొయినాబాద్ జైలు కూడా పోయిందంట. నిన్న ఆమె ఫింగర్ ప్రింట్స్తో ట్రాక్ అయింది. సో పోలీసు వాళ్ళు అయితే బాగా కోఆపరేట్ చేస్తారు, ట్రేస్ అవుట్ అయ్యి ట్రై చేస్తారు. ఆల్మోస్ట్ 75 తులాస్లో ఒకటి డైమండ్ నెక్లెస్లు, ఒక ఎమరాల్డ్ నెక్లెస్, ఒక రూబీ నెక్లెస్ పోయింది. మళ్ళీ ఒక 25-30 కేజీస్ సిల్వర్, అలా ఒక 8 కేజీస్ బార్లు ఉంటాయి కదా, అది ఒక 35,000 క్యాష్, 2 ఫోన్లు ఎత్తుకపోయారు. మళ్ళీ $3,000 ఉండే. మా బావ ఎక్కువ విజిటింగ్ ప్రొఫెసర్, చాలా కంట్రీస్ పోతుంటాడు. సో ఆయన $3,000 కూడా ఎత్తుకపోయారు. నిన్న వాళ్ళు ఇక్కడ రికవర్ కాలే, మొత్తం మంది ఇచ్చారు కదా, మా బావగారు ఇక్కడ రికవర్ కాలేదు. ఇప్పుడు మా సిస్టర్ డాక్టర్ కాబట్టి ఆమెకు అన్ని కట్టేసారు కాబట్టి పెయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా వాళ్ళు రికవర్ అవుతారు. దాడి చేయలేదు. వాళ్ళు ఏమన్నారంటే మీరు కోఆపరేట్ చేస్తే ఓకేదు, మీరు కోఆపరేట్ చేయకపోతే మాత్రం చంపేస్తామని గుడ్డలతోనే వాళ్ళు అన్ని పలగొట్టారు. అల్మార్లు ఆ గుడ్డలతో కొడతామని.